లోకంలో ఎన్నో రకాల కర్రలు ఉంటాయి, ఎంతో మంది చేతుల కర్రలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు ఇవ్వబోతున్న కర్ర దేవుని కర్ర. ఆమేన్ చెప్పండి. దేవుని కర్ర మనకి ఇవ్వబడబోతున్నాయి. దేవుని యొక్క కర్రతోనే మనం సాధించబోతున్నాం. అసాధారణమైన కార్యాన్ని చూడబోతున్నాం. అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. మన పెట్టుబడి కూడా దేవుని కర్రే. అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గాడ్ స్టిక్. నేను బాగు చేసేది గాడ్ స్టిక్స్. టుమారో వాట్ గాడ్ విల్ ఆస్క్ యూ. నిన్ను దేవుడు రేపు ఏం అడుగుతాడు తెలుసా? నీ చేతిలో ఏముంది అని అడుగుతాడు. నిర్గమకాండం 4:2 చదవండి. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగిను. అందుకు అతడు కర్ర. నేను గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు కూడా మిమ్మల్ని అందరిని చూసి ప్రభు అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. దేవునామానికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క చేతు కర్ర లేకపోతే చెట్టు నుండి చేయబడిన ఈ కర్ర, చెట్టు నుండి చేయబడిన ఈ కర్ర దేనిని సూచిస్తుందంటే సిలువను చూపిస్తుంది. సిలువ దేన్ని చూపిస్తుందంటే కృపను చూపిస్తుంది. దేవునామానికి స్తోత్రం చెప్పండి. కృప దేన్ని చూపిస్తుందంటే యేసును చూపిస్తుంది. యేసే కృప సత్య సంపూర్ణుడుగా మనలో నివసించును. యేసు మనలో ఉండేను. యేసు మనలో ఉండేను. ఆమేన్ చెప్పండి. ఈ కర్రను మీరు ఏమైనా తీసుకోవచ్చు, ఏ అర్థం కింద తీసుకోవచ్చు. యేసు అనుకుంటే అది యేసే. ఆ కర్ర మీరు దయ అనుకుంటే అది దయ. మీరు ఆ కర్ర కృప అనుకుంటే అది కృప. ఆ కర్ర సిలువ అనుకుంటే, యేసుక్రీస్తు మోసిన సిలువ అనుకుంటే అది యేసుక్రీస్తు మోసిన సిలువను చూపిస్తుంది. ఏది ఏమైనా ఈరోజు కృపతో నిండిన వారుగా ఈ స్థలం నుండి వెళ్ళబోతున్నారు. మోసే స్తంభం మీద వేలాడపెట్టిన కర్రను చూచినట్టుగా ఈ యేసుక్రీస్తు అనే కర్రను ఎవరైతే ముట్టుకుంటారో, పట్టుకుంటారో, తేరి చూస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతాయి. వాళ్ళ జీవితంలో మేలు జరుగుతాయి. యోవాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మీరు యేసు అనుకున్న వాళ్ళు యేసు అనుకోండి. ఆమేనండి. యేసుక్రీస్తు సిలువ అనుకున్న వాళ్ళు యేసుక్రీస్తు సిలువ అనుకోండి. లేదా ఇది కృప అనుకోండి. నాలాగా అది యేసుక్రీస్తు చూపిస్తున్న కృప అనుకోండి. నేను మాత్రం ఆ కర్రను కృప కిందనే వ్యాఖ్యానిస్తున్నాను. కృప అంటున్నాను. దేనికైనా ఒక కండిషన్ ఉంటుంది, నిబంధన ఉంటుంది. నిబంధన లేకుండా దేవుని నుండి వచ్చే శక్తి, నిబంధన లేకుండా క్రియేట్ చేసేది ఏంటంటే దేవుని కృప. ప్రతిదానికి కండిషన్స్ ఉన్నాయి. నా నామములో 2-3 ఎక్కడ కూడి ఉన్నారో అక్కడ నేను ఉన్నాను. 2-3 కూడి ఉన్న ప్లేస్లో, యేసయ్య నామములో కూడి ఉన్న ప్లేస్లో దేవుని ప్రత్యక్షం అవుతాయి. కండిషన్. 2-3 ఏగిపించి ఏమడుగుతారో అది వారికి అనుకరించబడును. కండిషన్. దానిలో కండిషన్ కనపడుతుంది. మత్తయి సువార్త 18:19 కండిషన్. దేవుని నామములో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ దేవుడు ఆయన సన్నిధిని కనపరుస్తున్నాడు. మార్కు సువార్త 16:23 విశ్వాసముతో మీరు ఏమి అడుగుతారో అది మీకు ఇవ్వబడును. దేవుడు మనకి ఇస్తాడంట. కానీ కండిషన్ ఏంటి? విశ్వాసం. ఫెయిత్ లేని వాడు దగ్గర కూడా రాకూడదు ఈ వాగ్దానం పట్టుకోవడానికి. విశ్వాసం లేకపోతే నువ్వు దగ్గర కూడా రాకూడదు. విశ్వాసం ఉంటేనే నువ్వు అడిగింది ఏదో అదో పొందుకుంటావు. విశ్వాసం కలిగిన ప్రార్థన, విశ్వాసముతో చేయబడుతున్న ప్రార్థన రోగిని బాగు చేస్తాయి.
రోగి బాగుపడాలంటే ఒక కండిషన్ ఏంటది? విశ్వాస సహితమైన ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. పరిశుద్ధాత్మను పరలోక తండ్రి ఇస్తాడు, కానీ కండిషన్ ఏంటో తెలుసా? అడుగుచున్న వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాడు. కండిషన్. లూకా సువార్త 11:13లో పరిశుద్ధాత్మ పరలోక తండ్రి ఇస్తాడు, కానీ పరిశుద్ధాత్మ కావాలన్న వాళ్ళు ఏం చేయాలి? అడగాలి. ఆయన ఇచ్చే వరకు అడగాలి, అడుగుతా ఉండాలి. అది 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు. దినకరన్ గారికి అయితే 7 సంవత్సరాలు పట్టిందంట. అడుగుతూ ఉండాలి, కానీ అడగకుండా, విశ్వాసం లేకపోయినా, అడగకుండా, పరిశుద్ధత లేకపోయినా నీ జీవితంలో క్రియ చేసే మహా గొప్ప శక్తి ఏదంటే ఈరోజు నేను మాట్లాడుతున్న కర్ర. ఆ కర్ర పేరేంటి చెప్పాను ఈరోజు? కృప. ఇంకను మన పాపులమై ఉండగా యేసు మనల్ని ప్రేమించాడు. కృప. హల్లెలూయా. వితౌట్ కండిషన్, అన్కండిషనల్లీ the grace will work in us. అన్కండిషనల్లీ, ఏ నిబంధన లేకుండా మన జీవితంలో లోతుగా అసాధారణమైన వాటిని, మన వల్ల కాని కార్యాన్ని చేయగలిగిన శక్తి కలిగినది ఏదంటే కృప, కృప, కృప. కాలు జారిపోతున్న వ్యక్తిని కూడా బలపరిచేది, ఎత్తుకునేది ఏదంటే దేవుని కృప. థ్యాంక్ యూ లార్డ్. కీర్తనకారుడు అంటున్నాడు, కాలు జారుతున్నప్పుడు నేను అనుకున్నప్పుడు నన్ను ఎత్తి పట్టుకున్నది కృప. హల్లెలూయా. కృప క్రియ చేయనగాక. మీ అందరి జీవితంలో గ్రేస్ క్రియ చేయడం ప్రారంభించనగాక, ప్రారంభించనగాక. నిన్ను విడిచి అన్ని వెళ్ళిపోయినా, ఆత్మ సంబంధమైన భూ సంబంధమైనది వెళ్ళిపోయినా, దేవుని మాటను బట్టి చూస్తే కృప మాత్రం నేను విడిచి వెళ్ళదు. హల్లెలూయా. నువ్వు చేసిన పొరపాట్లను బట్టి, పాపాన్ని బట్టి, నీలో కనపడుతున్న దోషాన్ని బట్టి అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయినా, చివరికి అభిషేకం కూడా వెళ్ళిపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోయినా, నిన్ను విడిచిపెట్టనిది ఏదంటే కృప, కృప, కృప. కీర్తన 89:33 అంటున్నాడు, నా కృప ఆయన విడిచి వెళ్ళదు. హల్లెలూయా. యెషయా 54:10 అంటున్నాడు, మెట్టలు తత్తులిన పర్వతాలు కూలిపోయినా నా కృప ఆయన విడిచి వెళ్ళదు. ఈరోజు ఆ కృపయే ఎలా కనపడుతుందంటే ఒక కర్ర కింద కనపడుతుంది, ఒక కర్ర కింద కనపడుతుంది. ఆ కృపయే కర్ర కింద కనపడుతుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఆ కృపయే కర్ర కింద కనపడుతుంది. అది నీ చేతులు కనపడుతుంది. మీ చేతులు ఆల్రెడీ ఇట్ ఇస్ గివెన్, ఇట్ ఇస్ ఆల్రెడీ గివెన్ టు యూ. నీకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. మీ అందరి చేతిలో ఒక కర్ర కనపడుతుంది. అది దేవుని కృప అని కర్ర, దేవుని కృప అని కర్ర, దేవుని కృప అని కర్ర. కర్ర 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 కనపడుతుంది, కర్ర కనపడుతుంది. జీసస్ గ్రేస్ అని కర్ర కనపడుతుంది. యేసు కృప అని కర్ర కనపడుతుంది. ఈ కర్రని కృపతో మీరు ఏం చేస్తే బాగుంటుందని దేవుడు ఏమనుకుంటున్నాడు? కర్రని కృపతో మీరు ఏం చేస్తే దేవునికి సంతోషం కలుగుతాయి? మీరు ఈ కర్రతో ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ కర్రకు ఉన్న ప్రత్యేకత అంటే చెప్పనా? ఎటువంటి చేదునైనా తీయగా మార్చగలుగుతాయి, ఎటువంటి చేదునైనా తీయగా మార్చగలుగుతాయి, ఎటువంటి చేదునైనా కృప, థ్యాంక్ యూ లార్డ్, తీయగా మార్చగలుగుతాయి. యు నో వాట్ ద స్టిక్, ఐ మీన్ grace will do. The grace will turn bitterness into sweetness. The stick will change bitterness into sweetness.
ఈ కర్ర ఏం చేయబోతుంది మీ లైఫ్లో? ఏ విషయంలో నీకు చేదుగా అనిపిస్తుందో, బాధగా అనిపిస్తుందో, దాని మీద ఈ కర్ర యొక్క ప్రభావం పడబోతున్నాయి. ఈ చేదంతా తీయగా మార్చబడబోతున్నాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 25-26 వచనాలు, 15-26 చదువుతాం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం మొదలు పెట్టారు. అలాగా ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళినప్పుడు ఒక చోటుకు వచ్చినప్పుడు నీళ్ళు చేదైందంట. ఆ నీళ్ళు చేదైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ గోల పెడుతున్నారు. ఎందుకంటే ఆ నీళ్ళు తాగిన వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే చచ్చిపోతున్నారు. అందుకొరకు ఎవరి మటుకు వాళ్ళు కేకలు పెడుతున్నారు, ప్రభా మేము చేదు నీళ్ళు తాగటానికే మేము వచ్చాము అన్నట్టుగా మొర పెడుతున్నారు, కేకలు పెడుతున్నారు. అప్పుడు మోసే దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మోసేకి ఒక చెట్టును చూపిస్తున్నాడు. ఆ చెట్టు అంతా నరకమంటలేదు, చెట్లో ఉన్న ఒక కొమ్మను నరికి నీళ్ళు వేయమంటున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం అంటే ఆ చేదు నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి. ఈరోజు ఈ చేదు నీళ్ళు అనేది చేదైన జీవితాన్ని చూపిస్తుంది. అనేక మంది జీవితంలో చేదు కనపడుతుంది. నయోమి అనే స్త్రీ అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు. ఎందుకు? నేను ఇప్పుడు నా జీవితం చేదైపోయింది. నేను ఇప్పుడు నయోమి కాదు. నా నయోమి అనే మాటకు నవ్వుని అర్థం, సంతోషమని అర్థం. ఇప్పుడు నన్ను ఎవరు సంతోషమని పిలవద్దు, ఎందుకంటే నా జీవితము చేదైపోయింది అంటుంది. హల్లెలూయా! ఎందుకు చేదైంది? ఆమె దేవుడు ఉండమని చెట్లో ఉండకుండా ఆమె దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా చేదు కనపడుతుందో ఏమో, నువ్వు కూడా అదే మాట అంటున్నావు ఏమో, ఇంకా నా జీవితం చేదే, ఇంకా చేదు అని బాధపడుతున్నావేమో. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె చేదును ఆహారముగా తినింది, కానీ ఆ చేదును దేవుడు త్వరలోనే తొలగించేస్తాడు. చేదు మధురంగా మార్చబడ్డాయి. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఒకవేళ దిగజారిపోవటం వలన, నిలువెచ్చని స్థితికి గురి అవటం వలన, ఆత్మీయతల నుండి జారిపోవటం వలన, ఆత్మీయతల నుండి పడిపోవటం వలన, చల్లారిపోవటం వలన ఈరోజు నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఈరోజు నువ్వు చేదు అనుభవిస్తున్నావేమో. ఈరోజు శుభవార్త చెప్తున్నా, నీ చేదు ఆశీర్వాదకరంగా పోతున్నాయి, మధురంగా మారబోతున్నాయి. ఆల్రెడీ మధురంగా మార్చేవాని యొక్క కృప నీ చేతిలో ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి, నీలో ఉంది. మధురంగా మార్చే అభిషేకం నీలో ఉంది. తీయని జీవితం నీకు ప్రారంభం అవబోతున్నాయి. ఎంత చేదు అనుభవించావో, ఎంత బాధపడ్డావో, ఎంత కన్నీళ్లు కార్చావో, దానికి రెట్టింపు సంతోషాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. యెరూషలేము నుండి ఒకడు యెరికోకు ప్రయాణమై వెళుతున్నాడు. దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడిన తర్వాత అతని జీవితం చేదైపోయింది. ఆయన కొట్టారు, గాయపరిచారు, ఇప్పుడు చేదు అనుభవిస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం
32 నుండి 35 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు కొంచెం నొప్పిగా, బాధగా, వేదనతో ఉందా? హోషేయ గ్రంథం 4:6లో రాయబడి ఉంది, తెలివిలాక నా ప్రజలు నశించిపోతున్నారు, చేదు అనుభవిస్తున్నారు. నశించిపోవటం అంటే చేదు అనుభవించటం. తెలివి, లాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానము లేని వారుగా, తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. గ్రహింపు లేదు. మనము దేవుని చిత్తాన్ని కానీ, దేవుని ఉద్దేశాన్ని కానీ, వాస్తవాన్ని కానీ, దేవుని చిత్తాన్ని కానీ, దేవుని యొక్క ప్రణాళిక కానీ గ్రహించకపోతే నీ జీవితం ఖచ్చితంగా చేదైపోతాయి, వేదనతో నిండిపోతాయి. హిజ్కియా రాజు జీవితంలో చేదు వచ్చింది. ఏ కారణం చేత చేదు వచ్చిందో చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నువ్వు పారవేసితివి. ఇదిగో సమాధానానికి బదులుగా నాకు చేదు కలిగింది అంటున్నాడు 17వ వచనంలో. ఇన్స్టెడ్ ఆఫ్ పీస్ ఐ హ్యావ్ ద బిట్టర్నెస్. వై హీ హ్యాస్ ద బిట్టర్నెస్? బికాస్ ఆఫ్ హిస్ డిసీజ్. రాక్షస పుండు వచ్చిందంట, రాక్షస పుండు. ఈ రాక్షస పుండుకి ఇప్పుడున్న మోడర్న్ పేరు ఏంటంటే క్యాన్సర్. ఏమొచ్చింది చెప్పండి? క్యాన్సర్ వచ్చింది. హౌ మెనీ ఆఫ్ యు సఫరింగ్ విత్ ద క్యాన్సర్? పుండు. నాట్ ఓన్లీ క్యాన్సర్, ఎనీ డిసీజ్ విల్ బ్రింగ్ ద బిట్టర్నెస్, పెయిన్ టు అస్. ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా మీ జీవితంలో చేదును తీసుకొని వస్తాయి. రాని మనుషులకు వచ్చే రోగాలు ఎక్కువైపోతుంది తప్ప తక్కువ అవట్లేదు. హాస్పిటల్ పెరిగినా, మెడికల్ షాపులు పెరిగినా, వందలాది మంది డాక్టర్లు వారు చదువు ముగించుకొని బయటికి వచ్చిన రోగాలు మాత్రం తరగట్లేదు, ఇంకా ఎక్కువైపోతా ఉంది. ఇంకా ఎక్కువ బాధపడుతూనే ఉన్నారు. ఏ హాస్పిటల్ ఖాళీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి చోట జనాలతో కిటకిటలాడుతూ ఉంది. వందలాది మంది హాస్పిటల్కి వెళుతున్నారు. డాక్టర్లకు ఖాళీ ఉండట్లేదు. కారణం ఏంటిదే? ఆ రోగాల యొక్క రేట్ పెరిగిపోతూ ఉంది. రోగాల వల్ల నీకు నొప్పి, బాధ, చేదు కలిగితే ఈ రోజు నేను ప్రవచిస్తున్నాను, మీ యొక్క రోగం అని చేదును మీ ఒంటి నుండి దేవుడు తీసివేయబోతున్నాడు. మీకు మేలు కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. అది కూడా కృప ద్వారా తొలగించబడబోతున్నాయి. The Spirit of the Lord going to break it now. The grace, కృప ఆ చేదంతా తొలగించబోతున్నాయి. హల్లెలూయా. బిట్టర్నెస్ అంటే శాపాన్ని చూపిస్తుంది. ఇట్ సింబాలిక్ కర్స్ అన్నమాట. కృపకు ఒక అర్థం ఏంటంటే శాపం. సంఖ్యాకాండ 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండ 5:18. ఆ తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. శాపం పొందుచు చేదు నీళ్లు. చేదుకు ఇక్కడ అర్థం ఏంటంటే శాపం. ఇట్ మే బి ఫోర్ ఫాదర్ కర్స్. పితరుల శాపం అంటూ ఒకటి ఉంది. ఇట్ మే బి యువర్ పేరెంటల్ కర్స్.
తల్లిదండ్రుల శాపం కావచ్చు. ఇట్ మే బి యువర్ ఓన్ కర్స్, నీ సొంత శాపంగా ఉండవచ్చు. ఒక ఏరియా శపించబడి ఉంటాయి, రక్తపాత ఎక్కడైనా చిందించబడి ఉంటే ఆ ఏరియా శపించబడి ఉంటాయి, ఆ ప్రాంతం శపించబడి ఉంటాయి, కొన్నిసార్లు ఆ ఊరు కూడా శపించబడి ఉంటాయి, దేశం కూడా శపించబడుతుంది. ఏ దేశంలో అయితే క్రైస్తవులు హింసిస్తూ బాధ పెడుతూ వాళ్ళు చంపుతూ కొడుతున్నారు, ఆ దేశం శాపమైపోతాయి. సో కర్స్ ఆఫ్ నేషన్, పితరుల ఒక శాపం, తల్లిదండ్రుల ఒక శాపం, నీ సొంత శాపం, దేశాన్ని బట్టి వచ్చే శాపం ఏదైనా సరే, శాపమని ఆ ఛేదనం నీ చేతిలో ఇవ్వబడబోతున్న కర్ర విరగొట్టబోతుంది. అదే నీకు జరగబోతుంది. ఏప్రిల్ పత్రిక 12:10. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమోననియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారునైనను ఉండునేమోననియు జాగ్రత్తగా చూచుకొనుడి. చేదుకు ఒక అర్థం ఏంటంటే కలవరం. చేదైన వేరు అని కలవరం. అందరు చెప్పండి, చేదైన వేరు అని కలవరం. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయడం జరగబోతున్నా. నీ చేదు తొలగించే కృప ఈరోజు నీకు ప్రసాదించబడుతుంది. కృప. చేదనే మాటకు దిగజారిపోవటం అని అర్థం. ఆత్మీయతలు దిగజారిపోవటం. చేదనే మాటకు తెలివి లేకపోవటం. చేదనే మాటకు రోగమని అర్థం. నాలుగవది, చేదనే మాటకు దేవుని బిడ్డలారా ఇక్కడ కర్సుని అర్థం, శాపమని అర్థం. నీ చేదంతా దేవుడు తీసివేయబోతున్నాడు. నీకు అద్భుతం జరగబోతున్నాయి. నీకు కర్ర ఇవ్వబడబోతుంది. దేవుని కర్ర, పరిశుద్ధమైన కర్ర, అతిశయమైన కర్ర, అద్భుతమైన కర్ర, ఆశీర్వాదమైన కర్ర ఇప్పుడే నీకు ఇవ్వబడబోతున్నాయి. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, కర్ర నీ కృప మాలో క్రియ చేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రతి శాపపు కాడిని విర్రగొట్టండి, ప్రతి చేదును తీసివేయండి ప్రభా. దుష్ట శక్తులను యేసు నామములో పారదోలండి ప్రభా. అంధకార శక్తులు పారదోలండి ప్రభా. దురాత్మ శక్తులు పారదోలండి ప్రభా. యేసు నామములో ఇప్పుడు అభిషేకించబడుదురు గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో క్షేమం కలుగును గాక. శాపపు కాడిని విరిచివేస్తున్నాను యేసు నామములో. ఎవరెవరిలో శాపం అడ్డుకుంటుందో పైకి రానియకుండా, ఆశీర్వదించబడకుండా ఆ శాపాన్ని ఈరోజు విరిచివేస్తున్నాను తండ్రి. కృపాక్షేమములు మీ వెంట వచ్చినగాక. అద్భుతం జరుగునగాక. యేసు నామములో విడుదల వచ్చినగాక. ఇప్పుడే పిశాచ యొక్క క్రియలు పారిపోనగాక. అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి ప్రభా. అభిషేకించండి ప్రభా. శాపమనే కాడిని అందరి జీవితంలో విరిచివేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చొప్పదండిలో దహించు అగ్ని యేసుక్రీస్తు వాగ్దాన స్వస్థత పండుగ జనవరి 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం BRRR ఫంక్షన్ హాల్, చొప్పదండి.
మరిన్ని వివరాలకు 9848384056, 9494940072 మరియు 73. లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్ ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16 తేదీలలో. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.